హైదరాబాద్ మెట్రో విస్తరణ బాట పడుతోంది. మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై డిపిఆర్లు త్వరగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 5 సెక్టార్లలో అభివృద్ధికి ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. మెట్రో లైన్ల పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఫేజ్ 2 పై అధ్యయనం త్వరగా పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఎల్బీ నగర్, హయత్ నగర్, మియాపూర్, పటాన్చెరు, రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎన్జీబీఎస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, నాగోల్ నుంచి రాజేంద్ర నగర్లో కొత్త హైకోర్టు స్థలం వరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక డీటెయిల్గా చూస్తే మియాపూర్ వరకు ఉన్న మెట్రో లైన్ను చందానగర్, బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు 14 కిలోమీటర్లు పొడిగించాల్సి ఉంటుంది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా, చంద్రయాన్ గుట్ట, మైలార్దేవపల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 23 కిలోమీటర్లు వస్తోంది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్దేవపల్లి, ఆరంఘర్ మీదుగా రాజేంద్ర నగర్లో కొత్త హైకోర్టు స్థలం వరకు 19 కిలోమీటర్ల పొడిగింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, హైదరాబాద్లో మెట్రో విస్తరణపై కొత్త ప్రతిపాదనలు తెర మీదకి వస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డి ఆ నగరం నలుదిశలా అభివృద్ధి చెందేలా మెట్రో రైలును సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పటిష్టంగా ఉండే లక్ష్యంగా ఉండబోతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం గత ప్రభుత్వం రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 6,250 కోట్లతో నిర్మించి తలబెట్టిన 31 కిలోమీటర్ల ఎయిర్పోర్టు మెట్రో రైల్ ప్లాన్ ను నిలిపివేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా పలు ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దారుషిఫా జంక్షన్ నుండి శాలిబండ వరకు మెట్రో రైలు పక్కా స్కెచ్ మార్గాన్ని వెడల్పు చేసి ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మెట్రో జంక్షన్ వచ్చే విధంగా, మెట్రో రైలు మార్గం వచ్చే విధంగా ఉన్నట్లయితే పాత బస్తీ నగరంలో ఇతర ప్రాంతాలకు సమానంగా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ ఓల్డ్ సిటీ వారసత్వ నిర్మాణాలకు ఎటువంటి నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం నుంచి ప్రతిపాదనలు తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొత్త ప్రతిపాదనలు 5 కూడా పెట్టడం. మియాపూర్, చందానగర్, బీహెచ్ఎల్, పటాన్చెరు మీదుగా 14 కిలోమీటర్ల వరకు కూడా మెట్రో రైలు కొత్త ప్రతిపాదనలో ఒకటి. ఎంజీబీఎస్, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, మైలదేవపల్లి ఎయిర్పోర్ట్ వరకు 23 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి మెట్రో రైలు సంబంధించిన నిర్మాణం. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలదేవపల్లి, ఆరాంఘర్ న్యూ హైకోర్టు ప్రాతిపాదిక రాజేంద్ర నగర్ కు వెళ్లే లక్ష్యంగా ఉన్నట్లయితే బాగుంటుందన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేయడం జరిగింది. అంతేకాకుండా కారిడార్ 3లో ఉన్నట్టు రాయదుర్గం నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, అంటే విప్రో జంక్షన్ ఉంది, అక్కడ అమెరికా కాన్సులేట్ ఉంది, అక్కడ మనం చూసినట్టయితే బయోడైవర్సిటీ సంబంధించిన ట్రిపుల్ ఐటీ జంక్షన్ ఉంది. ఈ ప్రాంతాల్లో కూడా ఆ మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ చేసినట్టు ప్రతిపాదనలు పూర్తిగా అవి రియల్ ఎస్టేట్ పెంచే విధంగానే చేశారు. రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 6,250 కోట్లు నిర్మించి తలబెట్టిన 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ మా ప్రాంతాన్ని పూర్తిగా నిలిపేయాలని ఖచ్చితంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనలు వద్దని కూడా పెట్టడం జరిగింది. ఈ 5 ప్రాంతాలు ఎల్బీ నగర్, వనస్థపురం, హయత్ నగర్ 8 కిలోమీటర్ల మేరకు వస్తున్నటువంటి ఈ అంశం పైన కూడా ఆ పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి రావాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే మనకు మెట్రో రైలు మార్గం కానీ మొత్తం మెట్రో హైదరాబాద్ చుట్టూ నలుమూలలా అభివృద్ధి జరిగేలా మెట్రో రైలు ఉండాలని లక్ష్యంగా మాత్రం ఉండబోతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. థాంక్యూ సాదిక్.